జై సనాతన ధర్మం, జై శ్రీరామ్. రామ మందిరాన్ని సాధించుకున్నాం. సో రాముల వారి ఆశయాలు కూడా ఆచరణలోకి రావాలి. మన భారత పౌరులు, మన వారసులు బానిసలు కారు అనేది స్పష్టంగా సమాజానికి తెలియాలి. సో ఆ సంకల్పంతో భారతీయ జనసంఘ్ పార్టీ ముందరికి వచ్చింది. సనాతనమైన పార్టీ, అన్ని పార్టీల కన్నా ముందరున్న పార్టీ ఈ పార్టీ. ఇప్పుడు మరి తిరిగి సమాజంలోకి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉంది. సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎవరైనా ఉత్సాహవంతులు రండి, మీ వంతు సహకారం అందివ్వండి. వారి వంతు సహకారం అందిస్తామంటున్నారు. ఈ సందర్భంగా కోరుకునేది ఏమంటే అందరూ సహకరిస్తారు, ఆలోచిస్తారు, మార్పుకు పునాది అవుతారు, మార్పుకు పునాది వేయడానికి కారకులు అవుతారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఈ 2024 ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ఉత్సాహవంతులు, ఈ మార్పు రావాలి, ఈ సమాజంలో ప్రక్షాళన జరగాలి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, ఆచారాలు, వ్యవహారాలతో పాటు అట్టడుగు వరకు సమాజం కూడా బాగుపడాలి, స్వేచ్ఛా వాయువులు ఉండాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిజమైన భారతావని, నిజమైన భారతదేశ సమాజాన్ని చూడాలనుకున్న వారు ఎవరైనా సరే స్వచ్ఛందంగా రావచ్చు, ఆహ్వానిస్తున్నారు. మీ యొక్క అభిరుచికి తగ్గట్టు, ఆలోచనకు తగ్గట్టు, ఆశయాలకు తగ్గట్టు సహకరిస్తుంది భారతీయ జనసంఘ్ పార్టీ. మార్పుకు కోరుకునేవారు రండి. మార్పును ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో మీరందరూ సహకరిస్తారు. సన్నివేశానికి అంటే అద్భుతమైన సన్నివేశానికి పునాదులు అవుతారు, మంచి సమాజానికి పునాదులు అవుతారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఎవరైనా ఉత్సాహవంతులు, చదువుకున్నవారు, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, రిటైర్డ్ జడ్జిలు కానీ, ఎవరైనా సరే, ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్స్ కానీ, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులైనా ఎవరైనా వచ్చినా కూడా ఆహ్వానిస్తున్నాము. మీ వంతు సహకారం ఇవ్వండి, వారి వంతు సహకారం ఇస్తారు. మీరు సహకరిస్తారు, మంచి మార్పుకు పునాది అవుతారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. జై హింద్, జై సనాతన ధర్మం, జై భారతీయ జనసంఘ్ పార్టీ, జై హింద్.